అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మానిపోనికన్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మను సుగీతమ్ముల సుసంస్కృతి ధారలు ధారత ఉగ్గుపాలుగాగై కొమ్మని పోసిన ఎట్టి రసపూర్ణ వికీర్ణ సువర్ణనకర్తయౌ మా అమ్మను నమ్ముకొంటిని. సమ్మిళిత ఆర్ద్రభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరదీసి శిరమ్ము ఉరమ్మున చేర్చిన ఎట్టి మా అమ్మను నమ్ముకొంటిని. ఇమ్మహనీయ భారములనేనిక మోయగలేనటంచు కంఠమ్మున కచ్చపిన్ నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలిని సిద్ధము చేసిన ఎట్టి మా అమ్మను నమ్ముకొంటిని. అమ్మను అమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములుంగొని సొక్కి శరీరము వాయకుండా సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమున సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమున రాజరాజుగా తుషార పఠీర మరాల కీర్తియౌ కొమ్ములు కృమ్ము గిత్తలను కోలను కాడిన గట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళియు పూసుకొని దుక్కిట దున్నుట చేజినించు చెమ్మెట ధారలే కవన చిత్రణమందు సారధారలంచు ఆ ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్రచిత్తుడౌ బమ్మెరపోతరాజకవి భాగవతము జగద్విదార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున చిమ్మిన లేత వెన్నెలల సీతమయోగుని రేఖవు ఏ అమ్మను నమ్ముకొని చేసే అనయమ్మునయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకొందం. భారత జాతి నాది నవ భారత వీర కిశోర నేను ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్ ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ కుబేర సహకార పొదుపు సంఘం 6వ వార్షికోత్సవ సంరంభానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, అతిథులు, ఆహుతులు, సర్వ సభాసదులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ పేరు పెట్టడంలోనే గొప్ప ఔచిత్యం కనబడుతుంది. కుబేర మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు ఫ్రెండ్ ఆఫ్ లార్డ్ పరమశివ. ఇష్టసకుడు కుబేరుడుండగా భిక్షమడుగుట భావ్యమా, ఎందుకో మరి ఎరుగనైతే తెలియజేయి మహాశయ అని మనం కీర్తన చదువుకుంటాం. ఆ పరమేశ్వరుడు ఎవరికి అర్థం కాడు. ఆయన క్లోజ్ ఫ్రెండ్ కుబేరుడు. ప్రపంచంలో కాదు, 3 లోకాలలో అందరికంటే ధనవంతుడు కుబేరుడు. ఆయనకు ఫ్రెండ్ అయి ఉన్నప్పటికీ మళ్ళీ ఆయన అడుక్కోవడం ఇష్టపడతాడు. అమ్మవారిని అడుక్కుంటాడు. ఆమె అన్నపూర్ణ. కలియుగ వైకుంఠ దైవంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి వెంకటేశ్వర స్వామి తన పెళ్లి చేసుకోవడానికి అప్పు తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ అప్పుకు వడ్డీ ఇంకా కడుతూ ఉంటాడు కాబట్టి స్వామిని వడ్డీ కాసుల వాడని చెప్పి మనం ముద్దుగా పిలుచుకుంటాం. అంటే ఈ అప్పు వ్యవహారము అక్కడ నుంచి జరుగుతుంది అని ఇప్పుడు కారులో వస్తుంటే సోదరులు తెలియజేస్తే చాలా సంతోషం అనిపించింది. అంటే వ్యవహారం నడపాలంటే
భగవంతునికే తప్పలేదు. అవసరం వచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ ఇవ్వడంలో తప్పు లేదని చెప్పి మన పరమాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఇవ్వకపోవడం అయితే తప్పే. అట్లా ఇవ్వకపోతే నమ్మకాన్ని కోల్పోతాం. ఏది పోయినా పర్వాలేదు కానీ నమ్మకం పోవద్దు. మనిషి అయి పుట్టిన తర్వాత ఇఫ్ యూ లూజ్ వెల్త్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యూ లూజ్ హెల్త్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ యూ లూజ్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మన శీలము సౌశీల్యము అంటే మన వ్యక్తిత్వాన్ని మనం చంపవద్దు. ఆ నమ్మకం వ్యక్తులైనా సంస్థలైనా దేశాలకు కూడా వర్తిస్తుంది. ఎవరైతే నమ్మకం కోల్పోతారో వాడు ప్రాణం పోతుందన్న 10 రూపాయలు పుట్టవు. నమ్మకమున్న వ్యక్తి మాటతో లక్షల రూపాయలు కూడా ఇవ్వగలుగుతారు, తీసుకోగలుగుతారు. దేశాలకు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మన పక్కన ఉన్న దాయాది దేశం భిక్షం ఎత్తుకుంటుంది ప్రపంచంలో, మాకు డబ్బులు ఇవ్వమని. చనిపోతున్నాం, తినడానికి తిండి లేదంటే దేశాన్ని కూడా నమ్మడం లేదు, వరల్డ్ బ్యాంక్ కూడా నమ్మడం లేదు, ఇతర దేశాలు నమ్మడం లేదు. అంటే నమ్మకము అంత ముఖ్యము. ఒక సంస్థను స్థాపించడం ఎంత ముఖ్యమో దాన్ని సమర్థవంతంగా నమ్మకంగా నడిపించడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈరోజు జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు లక్షల కోట్ల రూపాయలు మోసం చేసిన సందర్భాలు మనం చాలా చూసినాం, ఇంకా రోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ 6 సంవత్సరాలుగా కల్వకుర్తిలో ఈ కుబేర పొదుపు సంఘాన్ని స్థాపించి సమర్థవంతంగా దాన్ని ప్రగతి పథంలో పరుగులెత్తిస్తూ ఈరోజు లక్షల రూపాయలు, దాదాపు 50-60 లక్షల రూపాయల చలామణితో ఈ సంఘం నడుస్తూ ఉంది. అంటే మిత్రులారా, దాన్ని నడిపించే వ్యక్తులు పెద్దలు చెప్తారు, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ 2-3 ప్రాణ స్నేహితుల గురించి చెప్పు, నువ్వు ఎలాంటి వ్యక్తివో చెప్పగలుగుతా అని చెప్తారు. ఈ సంస్థ ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ఈరోజు ప్రతి విషయానికి స్వార్థ సంకుచిత భావాలతో అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకేంటి లాభం అని ఆలోచించే ఈ రోజుల్లో నిస్వార్థంగా ఇతరుల కోసం మరి తమ కుటుంబాలను కూడా వదిలిపెట్టి ఈరోజు సంఘం కోసం వీళ్ళు ఇంతమంది పెద్దలు ముందున్న మీరు పని చేస్తేనే ఈ సంఘం ఈరోజు ఇంత అభివృద్ధి చెందగలుగుతుంది. నేను పాండురంగారెడ్డి సార్ని అడిగిన ఇంతకుముందే, సార్ మరి వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని లాభాల్లో ఉంది, నెలకు వీళ్ళకి ఏమైనా ఇస్తున్నారా అంటే ఏం లేదు సార్. సో ఇది మనకు ఆదర్శం. మన భారతదేశంలో మనం త్యాగమే భారతదేశానికి ఆదర్శం. భారతదేశం త్యాగదంలో నెత్తి మీద పెట్టుకొని మనం ఇంతవరకు అమ్మ గురించి చెప్పిన అహల్యాదేవి, అట్లా ఇక్కడ కూడా త్యాగం చిన్నదా పెద్దదా కాదు. కుటుంబం ఇవాళ రేపు ఎవరు వస్తారని 1 గంట రమ్మంటేనే మనకేం పని ఉంది, ఎందుకు వెళ్ళాలి అనుకునే ఈ రోజులలో 6 సంవత్సరాలుగా నిస్వార్థంగా రూపాయి తీసుకోకుండా సంవత్సరం మొత్తము వాళ్ళ ఖర్చు 200 రూపాయలు అంట. ఒక్కరోజు ఛాయ్ తాగితే 200 అయిపోతుంది. మరి ఎట్లా నడిపిస్తున్నారు అంటే, మాకు రెంటు లేదు, ఏం లేదు సార్, మా ఇంట్లోనో, పర్వతాల సార్ ఇంట్లోనో, ఇది మన మురళీ సార్ ఇంట్లోనో, మన దామోదర్ సార్, ఎవరో ఒక ఇంట్లో పెట్టుకుంటాం, మేమే పెట్టుకుంటాం. రూపాయి అంటే స్టార్టింగ్లో పెట్టడం వేరు, లాభాలు వచ్చినా కూడా 1 రూపాయిని వాళ్ళు తీసుకోకుండా శ్రమదానం చేస్తూ ఇది ఎవరికైనా ఇంతమందికి ఉపయోగపడుతుంది. నిజంగా ఒక్కొక్కసారి ఆపద వచ్చినప్పుడు 1000 రూపాయలు కూడా దొరకకపోతే ప్రాణం పోయే పరిస్థితిలో కూడా ఎవ్వరూ ఇవ్వనటువంటి పరిస్థితిలో అప్పుడు అర్థమవుతుంది దాని విలువ. మిత్రులారా, నిజంగా ఆనందో బ్రహ్మ అంటాం. అంటే ఆ పరమానందమే భగవంతుడు, పరమాత్ముడు. కానీ ప్రపంచ ఆనందము, సుఖము, సంతోషం లభించాలంటే అది డబ్బులోనే ఉంటుంది, పైసల్లోనే ఉంది. కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెప్పిండ్రు. మనం ఎంత కాదనుకున్న ప్రపంచ వ్యవహారాన్ని నడిపించాలంటే డబ్బులు లేకపోతే
అయ్యే పని కాదు. ఆ డబ్బులను కూడా పరమాత్ముడే ఎవరి ద్వారానో ఇప్పిస్తాడేమో. ఆ పరమాత్ముని సంకల్పమే మరి ఈరోజు ప్రభుత్వాలు చేయలేని పని. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అని చెప్పి ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నట్టు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మన వాళ్ళకు మనమే సహాయం చేయాలనే ఒక ఉత్తమమైనటువంటి సంకల్పం చేసినటువంటి ఆ పెద్దలు అది ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు ఈరోజు దేశవ్యాప్తంగా సహకార భారతి అద్భుతమైనటువంటి ఈ సహకార పొదుపు సంఘాలను నిర్వహిస్తూ వేలు లక్షల మందికి అవసరాలను తీర్చుతూ ఉన్నది. అంటే ఆత్మగౌరవం, ఎవరినో అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు గర్వంగా మన అవసరాలకు మనం దర్జాగా వచ్చి మన డబ్బు మనం వాడుకొని అవసరాలు తీర్చుకునే ఒక అవకాశం. ఈరోజు గవర్నమెంట్ బ్యాంకులకు వెళ్తే కూడా ఇలాంటి అవకాశం లేదు. నానా రకాల వాళ్ళు షూరిటీస్ లేకపోతే డాక్యుమెంట్స్ అడిగితే తప్ప మళ్ళీ మనకు అప్పు ఇచ్చే పరిస్థితి ఉండదు. మిత్రులారా, ఎవరు అవునన్నా కాదన్నా ఒకప్పుడు రాజుల కాలంలో ఈ ప్రపంచాన్ని ఎవరు ఏలేవాళ్ళు అంటే ఎవరు భుజ బలం ఎవరికి ఉంటుందో బాహుబలం వాళ్ళే ప్రపంచాన్ని ఏలేరు. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ద వరల్డ్ వాజ్ రూల్డ్ బై మజిల్ పవర్. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. వ్యాపారం చేయడానికి భారతదేశానికి వచ్చి ప్రపంచ దేశాలలో వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని హస్తగతం చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అంటే తర్వాత కాలంలో రాజుల కాలం పోయిన తర్వాత ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారంటే ఎవరి దగ్గర డబ్బు ఉందో ధనవంతులే. అంటే మనీ రూల్డ్ దిస్ వరల్డ్ లేటర్. తర్వాత ఇప్పుడు మనీతో పాటు ప్రజెంట్ డే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్. ఈవెన్ దో మనీ ప్లేస్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఎవరు కాదనలేని విషయం. వ్యక్తిగతాలైనా రాజకీయ పార్టీలైనా దేశాలను కుటుంబాలను పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా, ఒక దేశాలను పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా, ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈరోజు డబ్బు లేకుండా ఏ పని జరగదు, మనందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటి డబ్బు మనం లక్ష్మీదేవితో పోలుస్తాం, జ్ఞానాన్ని సరస్వతీదేవితో పోలుస్తాం. జ్ఞానము డబ్బు. కాళిదాసు అమ్మవారిని ప్రార్థిస్తే రెండు తీసుకొచ్చి బాబు నీకు ఏం కావాలరా తీసుకో అన్నదట. మనోడు చాలా హుషారు, లట్టుకుమని రెండు అందుకున్నాడట. నాకు డబ్బు కావాలి, జ్ఞానం కావాలని చెప్పి. అట్లా ఈ మన పొదుపు సంఘం నాకు మన బాలరాజు గారు చెప్తూ ఉంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం కూడా ఇట్లాంటి సంవత్సరానికి ఒక బ్యాలెన్స్ షీట్ మన కుటుంబానికి మనం రాసుకుంటే కూడా ఎంత బాగుంటుంది. ఎక్కడ విజయం సాధించాలన్నా 3P అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్లానింగ్, ప్రిపరేషన్, దెన్ పర్ఫార్మెన్స్. ఇఫ్ యువర్ ప్లాన్ ఈజ్ పర్ఫెక్ట్, then followed by thorough preparation, then automatically your performance will be wonderful. అందుకనే ఇది సక్సెస్ మంత్ర. మనం కూడా ఇంత చక్కటి ప్రణాళిక వేసుకుంటే కుటుంబం కూడా మంచి ప్రణాళికతో అభివృద్ధి పథంలో వెళ్ళొచ్చు. మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత అవుతుంది, లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి అంచనా వేయగలిగితే భవిష్యత్తుకు మనం రూపకల్పన చేసుకోవచ్చు అని నాకు చాలా ఇన్ఫర్మేషన్ అనిపించింది సార్. ఎంత డీటెయిల్గా అసలు ఎవరు చెప్పారండి. బ్యాంకుకి వెళ్తే అసలు ఎవరు మనతో మాట్లాడారు, వాడు ఇచ్చే అది కూడా సరిగ్గా ఉండదు సమాధానం. కానీ ఇక్కడ ప్రతి సభ్యునికి వివరంగా అసలు ఒక్కొక్క విషయాన్ని మనం ఆర్థిక విషయాలు చాలామందికి తెలియదు. ఇప్పుడు పీజీలు పిహెచ్డీలు చేసినా కూడా కామర్స్ అందరికీ అర్థం కాదు. అది కొద్దిమందికే మన ఆడిటింగ్ అనేది అందరికీ రాదు. ఆర్థిక విషయాలలో చాలామంది చాలా పూర్గానే ఉంటాం మనం. అలాంటి ఒక జ్ఞానాన్ని కూడా ఈ మహాసభ ద్వారా మనకు అందజేసినట్టు నాకు అనిపించింది. ఈ జ్ఞానం అన్నది చాలా గొప్పది, అందరికీ ఉపయోగపడుతుంది. మిత్రులారా, ప్రతి ప్రాణి ప్రపంచంలో తెలిసినా తెలియకపోయినా ఏం కోరుకుంటుందంటే సంతోషం, ఆనందం, సత్ చిత్ ఆనందం. ఎందుకంటే ఇది సచ్చిదానంద అంటే భగవంతుడు. మరి భగవంతుని యొక్క అద్భుతమైన లక్షణం ఏంటంటే సంతోషం. అందుకే నవ్వడం ఒక యోగం.
నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం యోగం, అట్లా చెప్తూ ఉంటారు పెద్దలు. సంతోషంగా ఉండాలని తెలిసినా తెలియకపోయినా ఏడ్చేటోడు కూడా ఎందుకు ఏడుస్తున్నారు అంటే సంతోషం కోసమే ఏడుస్తున్నాను. సంతోషం ఆరోగ్యాన్ని ఓడిస్తుంది, సగం బలం. అయితే అందరికీ సంతోషం కావాలి, ఆనందం కావాలి. అందుకే ప్రతి ప్రాణి మనుషులతో సహా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ దొరుకుతుందో అర్థం కాక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. చమత్కారంగా చెప్పడానికి, ఇఫ్ యూ వాంట్ 3 hours ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్, go to a movie. If you want 1 day happiness, go to picnic. If you want 1 week happiness, go to pilgrimage. If you want 2-3 years happiness, get married. If you want lifelong happiness, love your life, love yourself. మనకు మొత్తం జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నాం. నిజంగా సుఖం సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ జీవితాన్ని నువ్వు ప్రేమిస్తే అది నిజమైనటువంటి సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. సంతోషం బయట లేదు, అది మన ఒక భావన కాబట్టి మన అంతరంగంలోనే ఉంటుంది. నువ్వు ఉండాలనుకుంటే సంతోషంగా ఉండొచ్చు, లేకపోతే ఏడ్చుకుంటూ ఉండేవాడిని ఎవడు బాగు చేయలేడు. ఎందుకంటే ఈరోజు 7 అంతస్తుల అద్దాల మేడలో ఏసీలో ఉన్నప్పటికీ పట్టు మంచంలో పడుకుంటే కూడా నిద్ర రాని పరిస్థితులు ఉంటాయి. అందుకోసం రకరకాల డ్రగ్స్ లేకపోతే గోళీలు మింగితే కూడా నిద్ర రాదు. కానీ బాగా కాయకష్టం చేసి తృప్తిగా ఇంటికి వచ్చి భోంచేసి ఆ గరుకు నేల మీద పడుకుంటే గురుకలు కొట్టుకుంటూ పడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే సంతోషం ప్రయత్నం చేయాలి, కానీ నిజమైన సంతోషం మన అనుభూతిలో ఉంటుంది, మనలో ఉంటుంది, అది తృప్తిలో ఉంటుంది. భాగవతంలో వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, కోరుకోవయ్యా, ఈరోజు నేను యజ్ఞం చేస్తూ ఉన్నా, ఎవరు అడిగినా కాదనకుండా దాన ధర్మాలు చేస్తా, నేను నీకేం కావాలో కోరుకోమంటే, నేను బ్రహ్మచారిని, నాకేం అవసరము, నాకేం కోరికలు లేవు మహారాజా, కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలంట. అది కాదు, నువ్వు చిన్నపిల్లవాళ్ళ ఉన్నావు, నీకు అర్థం కావడం లేదు, కోరుకోవడం కూడా రాదు నీకు. ఎవరిని అడుగుతున్నామో వాళ్ళ స్థాయిని చూసి అడగాలి కదా. నేను మహారాజును, చక్రవర్తిని, 3 లోకాలకు నేను అధిపతిని, నా స్థాయి అన్న గుర్తుపెట్టుకొని అడుగు. మనులో, మాణిక్యాలో, సిరులో, సంపదలో ఏమడుగుతావో అడుగు. నువ్వు నా స్థాయి రాజును కదా, నువ్వు చిన్న కోరిక 3 అడుగులు ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు వామనుడు చెప్పిన మాట ఇంతకుముందు పంతులు కూడా చెప్పిండు. వ్యాప్తిని పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తిని చెందని మనుజుడు సప్త ద్వీపంబులనైన చక్కనబడునే అంటే కోరుకోవడం తప్పులేదు, కానీ అది రానప్పుడు దాని గురించి వ్యాకులత చెంది దాంతో బాధపడుతూ ఉంటే వాడిని 3 లోకాలలో ఎవడు బాగుపరచలేడు. అందుకే తృప్తి అన్నది చాలా అవసరం. ఒక రాజు ప్రజలు ఎట్లా ఉన్నారో సర్వే చేయించాలనుకున్నాడు అని చాలామందికి చెప్పిండు. అందరి దగ్గర వెళ్ళి నువ్వు ఎవరు సంతోషంగా ఉండరు, ఎవరు దుఃఖంగా ఉండరు, నాకు సర్వే కావాలని చెప్పి చాలామంది వెళ్ళింది. ఒక కాలనీలో వెళ్తే ఒక ఇంట్లో పొద్దున్నే విపరీతంగా నవ్వుతుర్రంట భార్యాభర్తలు. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు సంతోషంగా ఉన్నట్టుండ్రు, ఒకసారి పోయి తెలుసుకుందామని చెప్పి పిలిచాను. అసలు మీది అదృష్టం అంటే మీదండి. ఎప్పుడు 2-3 సార్లు చూస్తున్నాం రోజు పొద్దున్నే, ఎప్పుడు మీ ఇంటి ముందు నుంచి వెళ్ళినా నవ్వులు వినిపిస్తున్నాయి అంటే ఎంత అదృష్టమైన మీద. ఆయన చెప్పిండంట, అదృష్టమా ఏంటి, ఏం చెప్పాలి అసలు మీకు, ఏం జరిగింది సార్, బాగా నవ్వుతురుగా, బయటకు వినిపిస్తున్నాయి మీ ఇంట్లో, మీరు నవ్వేటి అంటే నవ్వే బయటకు వినిపించడమే మీకు చూసిండు, కానీ ఏం జరుగుతుందో మీకు తెలియదు లోపల. మా ఆవిడ కోపం వస్తే చేతిలో ఏది ఉంటే గంటే, చాట, చీపు ఏది ఉంటే తీసి కొడుతుంది, నన్ను తాకితే ఆమె నవ్వుతుంది, తప్పించుకుంటే నేను నవ్వుతా, ఇది జరుగుతుంటుంది రోజు మా ఇంట్లో. అంటే సంతోషం ఎట్లుంటుందో అర్థం కాదు. ఇట్లా తిరుగుతుండ్రు. ఇంకొక ఊర్లో ఓ కుటుంబం హ్యాపీగా ఉంది, మిగతా వాళ్ళందరూ అడిగితే ఎట్లా బాగుండండి, ఏం బాగుండి, ఏం చెప్పాలి,
మా వాడు నేను చెప్తే వింటలేడని ఇట్లాంటి సమస్యలు అందరూ చెప్పాను. ఒక్కరు మాత్రం సంతోషంగా ఉన్నాడు. అయితే ఆ రాజు చెప్పాడు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే ఉన్నారు సార్, వాళ్ళు ఏం బాధ చెప్పలేదు, మాకు ఏం కోరికలు లేవు, మంచిగా ఉన్నారు. అయితే ఏం చేయాలంటే రాత్రికి రాత్రి 99 బంగారు నాణాలు ఒక మూట ఇస్తాను, అది వాళ్ళ ఇంటి ముందు రాత్రి చూడకుండా పెట్టిరా, తర్వాత నెల రోజుల తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి, 2-3 నెలల తర్వాత 99 బంగారు నాణాలు ఒక సంచిలో తీసుకుపోయి ఎవరు చూడకుండా వాళ్ళ ఇంటి ముందు పెట్టి పొద్దున్నే లేచి ఊపుతున్నప్పుడు అది మూట దొరికింది. లోపల తీసుకుపోయి ఇప్పితే 99 బంగారు నాణాలు. అందరిని పిలిచి మళ్ళీ లెక్క పెట్టి 2-3 సార్లు లెక్క పెట్టింది. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒకటి తక్కువ వస్తుంది. 100 రావాలి కదా, 99 ఎట్లా వచ్చినాయి? ఈ 99 రోగం అంటారు దీన్ని, 99 ఫోబియా. ఇది చాలామందికి ఉంటుంది. మనం క్రికెట్ చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఫాస్ట్గా నిమిషానికి 1 రన్ను 6లు 4లు దంచుతూ ఉంటాడు. 99 వచ్చే వరకు వానికి ఏమైపోతుంది తెలియదు. ఒక్కసారి అయిపోతాడు, అర్ధగంట వరకు గద 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 వణుకుతుంటాడు. అర్ధగంట అవుతుంది. ఒకసారి సచిన్ టెండూల్కర్ మహానుభావుడు, కానీ ఎన్నోసార్లు 99కి అవుట్ అయ్యాడు. ఎందుకు అవుట్ అవుతాడంటే 99 ఫోబియా అన్నట్టు. అంతవరకు ఏం లేకపోతే బాగున్నారు, 99 వచ్చే వరకు వాళ్ళ లోపల తెలియని కోరిక పుట్టింది. 100 ఎందుకు ఒకటి తక్కువైంది. ఇంట్లో 100 చేస్తే ఈ 100కి ఏముంది, 2 నెంబర్లే, 99 నెంబరే, 100 కూడా నెంబరే. బట్ వీ డోంట్ నో, పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ సెంచరీ. 100 చేయాలి మనం. రేపటి నుంచి ఎట్లయినా సరే విపరీతంగా కష్టపడాలి. తిండి తిన్నా తినకపోయినా మొత్తం కుటుంబ సభ్యులందరూ మొత్తం ఇక దీక్ష పూని 100 చేయాలి మనం. ఇంకో బంగారు నాణం సంపాదించడానికి విపరీతంగా పనిచేస్తారు. వాళ్ళ సంతోషం పోయింది అంత. అంటే ఇట్లా 99 అన్నది చాలా డేంజరస్ ఫ్యాక్టర్. మనిషి సంతోషం బయట వెతుక్కుంటూ మనం వెళ్తే ఏం ఉపయోగం ఉండదు. ఇట్లా సంతోషం ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. ఇప్పుడు అంబానీ దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి వరకు అడిగితే ఎవరు సంతోషంగా లేమనే చెప్తారు. అంబానీ కొడుకు పెళ్ళిలో చూసినాం, కంట్లో నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే డబ్బులు కేవలం దానివల్లనే సంతోషం రాదు, కానీ మనం తృప్తిగా ఉన్నప్పుడే వస్తుంది. ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఎలన్ మస్క్ను అడిగితే కూడా వాళ్ళు కూడా సంతోషంగా లేరనే అనిపిస్తుంది. అయినా డబ్బు గురించి అందరం ప్రయత్నం చేస్తాం. ఒక 5 ఏళ్ళ పిల్లవాడు తల్లి దగ్గర పోయి అమ్మ ఐ లవ్ యూ, ఇప్పుడు దరిద్రం మమ్మీ అనబుద్ధి అవుతలేదు నాకు, ఐ లవ్ యూ ఐ లవ్. అమ్మకు తెలుస్తుంది. 10 రూపాయలు తీసి ఇచ్చి పోరా అంటే పోయాడు, చాక్లెట్ కొనుక్కుంటాడు. అదే పిల్లవాడు పెద్ద 16 ఏళ్ళు వచ్చినాయి, అమ్మ అమ్మ ఏంటంటే ఐ లవ్ యూ అమ్మ. ఆమెకు అర్థమైతే వీడు ఎందుకు వచ్చి ఐ లవ్ యూ అంటున్నాడు. అరే మీ నాయన జేబులో 500 ఉన్నాయి తీసుకుంటాను అంటే మా ఫ్రెండ్స్కు పార్క్ చేయాలి. అదే పిల్లవాడు 25 ఏళ్ళు అయింది, మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చాడు, అమ్మ అమ్మ ఐ లవ్ యూ. చెప్పురా ఎవరు ఆ పిల్ల ఎవరో చెప్పురా. ఆమెకు అర్థమవుతుంది వీడు ఎందుకు వచ్చి కాకపడుతున్నాడు. ఎవరు అంటే ఇట్లా నాయనకు చెప్తే తిడతాడు. మంచిది. 40 ఏళ్ళు అయినాయి, మళ్ళీ వచ్చాడు అమ్మ దగ్గర, అమ్మ అమ్మ ఐ లవ్ యూ అమ్మ. నేను చెప్పినా కదరా అప్పుడే వద్దురా ఆ పిల్ల, మేము చూసే సమాధానం చేసుకోమని అంటే నువ్వు వినలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో నీ కర్మ అడ్జస్ట్ కాదు. 60 ఏళ్ళు అయింది, మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చాడు, అమ్మ ఐ లవ్ యూ అన్న. నేను సంతకాలు పెట్టారా అన్నదాన్ని. ఆ భూమి అవి నా పేరు తల్లి మెల్ల ఇట్లా డాక్యుమెంట్ పట్టుకొని అంటే పిల్లగాడు కూడా తల్లి మధ్యలో ఇట్లాంటి ఆస్తులు సంపాదించాలి, ఏదో తల్లిని కూడా కాకబట్టి తెలివితేటలు మనకు ఉంటాయి. అందుకే డబ్బులు అంత ముఖ్యం మన జీవితాలలో. పెద్దలు ఏం చెప్పారంటే డబ్బు సంపాదించడం తప్పు కాదు. అందుకే పెళ్ళిలో కూడా పంతులు ప్రమాణం చేపిస్తాడు. మన పురుషార్థాలు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామే నాతి చరితవ్యం అనుభవం అని చెప్తారు. అది ఆ మైక్ సౌండ్లలో వీళ్ళు ఏమంటారో తెలియదు. అంటే డబ్బు కూడా సంపాదించడం తప్పు కాదు, కానీ ఎట్లా సంపాదించాలి?
ధర్మబద్ధంగా సంపాదించాలి. మీ ఇద్దరు కలిసి మందిని ముంచాలని కాదు. ఈమె నీకు సహకరిస్తుంది బాబు, ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించండి, అదేవిధంగా మీరు మోక్షాన్ని పొందుతారు. ధర్మమైన అర్థమైన కామమైన కోరికలైన ధర్మబద్ధంగా ఉంటే మోక్షాన్ని పొందుతారు అని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అది పురుషార్థాలలోనే ఒకటి, కానీ డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఇట్లాంటి పొదుపు సంఘాలలో చేరి ఎవరిని మోసం చేయకుండా చాలామంది చూస్తున్నాం. చిట్టీలు వేస్తారు, కోట్ల రూపాయల మందిని ముంచి వాడు మొత్తం టికానా ఎత్తేస్తారు. ఈరోజు బ్యాంకులలో కూడా మేనేజర్లే మొత్తం ఖాతాదారుల పైసలు తిన్నారని చెప్పి పేపర్లలో టీవీలలో చూస్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు, నిస్వార్థంగా త్యాగంతో చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పొదుపు చేయాలి. పెద్దలు ఏం చెప్పినంటే నువ్వు ఎంత సంపాదిస్తావో 5 భాగాలు చేసుకోవాలి. 5 భాగాలలో ఒకటి కుటుంబ వ్యవహారాలు, ఒకటి చదువు జ్ఞానం పొందడానికి, ఒకటి ఆరోగ్యం దెబ్బతింటే అది ఎప్పుడైనా అవసరానికి, ఒకటి ధార్మిక కార్యక్రమాలు చేయడానికి, పూజలు పునస్కారాలు పండుగలు గుళ్ళు గోపురాలు, ఇంకొకటి దాన ధర్మాలు చేయమని చెప్పింది పొదుపు. ఇట్లా దాన ధర్మాలు దాంట్లో వస్తే ఒక 5వ భాగం పొదుపు చేయాలి. 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు పొదుపు చేయాలి. అది మన శాస్త్రమే చెప్తుంది. ఈ పొదుపు అన్నది భారతదేశంలో మన సంస్కృతిలో ఒక భాగం. అట్లా 1000 రూపాయలు సంపాదిస్తే 200 పొదుపు చేయాలి. ఇది ప్రపంచము మనకు నేర్పడం కాదు, మనం ప్రపంచానికి నేర్పించినాం. పొదుపు అన్నది భారతీయ సంస్కృతిలో ఇది అంతర్భాగం. మనం ప్రపంచానికి మనం నేర్పించినాం. ముఖ్యంగా తల్లులు ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు అమెరికాతో సహా అన్ని దేశాలు అతలాకుతలం అయిపోతే భారతదేశం ఏమవుతుందో అనుకున్నారు. భారతదేశం ఏమీ కాలేదు, హాయిగా అభివృద్ధి పథంలో ముందుకు పోయడానికి కారణం ఏంటంటే పొదుపు అన్నది మన రక్తంలో ఉంది. ప్రతి స్త్రీ ప్రతి తల్లి పొదుపు చేయడంలో ప్రపంచానికి ఆదర్శం. ఎంత సంపాదించినా ఒక కూలి చేసే వ్యక్తి 10,000 5,000 తీసుకొచ్చినా కొంత అక్కడ పక్కకు పెట్టే సంస్కృతి మన దగ్గర ఉంది. కానీ పాశ్చాత్య సంస్కృతి ఈరోజు పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం. సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అలవాట్లు ఈవెన్ ఆహార అలవాట్లు కూడా మనం వాళ్ళని చూసి కాపీ కొట్టి అనవసరంగా రోగాలు మన సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. మన జాతీయత మంటగలిపి నిర్మర్యాద నీచ ప్రవర్తనకు లోబడి పారతంత్రమునకు దాసుండవై నీ పురాతన విజ్ఞాన విశేష శేముషిని అసత్యం బంచు శంకింపగాచనునే నీ ప్రియ భారతము ప్రపంచఖ్యాతి నార్జింపదే అంటారు. ఈరోజు అమెరికాలో మనం చూస్తే సార్ వాళ్ళ కొడుకు అందరూ ఉండుంటారు, చాలామంది పిల్లలు. మొత్తం క్రెడిట్ కార్డ్స్ తోటి నడుస్తుంది అమెరికా ఎకానమీ మొత్తం. క్రెడిట్ కార్డులు అంటే అప్పులు. మనం డెబిట్ కార్డులు కూడా వాడడానికి ఇష్టపడం. ఉన్న పైసలు అట్లనే పెట్టుకుంటాం, మూటలు కట్టి సంపాదించాలని చూస్తాం. అవసరాలను తగ్గించుకుంటాం, త్యాగాల కోసం త్యాగాలు చేస్తారు. ఆ డబ్బులను పొదుపు చేసి పిల్లలకు మనమలకు తరతరాలకు అందించాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే మనది త్యాగ సంస్కృతి, వాళ్ళది భోగం. అంటే వానికి జీతం వస్తుంది, ఆ జీతం ఏమైపోతుంది అంటే పోయిన నెలలో చేసిన అప్పులకు మొత్తం జీతం అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి, క్రెడిట్ కార్డు పెట్టి మొత్తం అప్పులు చేసుకుంటూ బతకాలి వాళ్ళు. అలాంటిది ఇక్కడ అలవాటు చేస్తున్నారు. వాడు వద్దంటే ఫోన్ చేస్తాడు, సార్ మీకు క్రెడిట్ కార్డు వచ్చింది. ఎవడు అడిగినరా నేను క్రెడిట్ కార్డు ఎందుకు, మాకు కుబేర పొదుపు సంఘాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ దరిద్ర క్రెడిట్ కార్డులు ఎందుకు, అప్పులు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ సతాయించి చంపడం ఎందుకు అంటే ఇట్లా విష సంస్కృతి కూడా మన దేశంలో వస్తుంది. కానీ మన దగ్గర ఇలాంటి సంస్కృతి లేదు. పొదుపు చేసుకునే మంచి అలవాటు మన పెద్దలే మనకు ఇచ్చింది. కాబట్టి మన తల్లులు దానికి మనకు గొప్ప ఉదాహరణ. చీమలను చూస్తే పొదుపు ప్రపంచానికి తెలుస్తుంది. అది వర్షాకాలం ఆహారం దొరకదు కాబట్టి చీమలు చాలా కష్టపడి అవి పొదుపు చేసుకుంటాయి. ప్రపంచానికి పొదుపు అంటే మనకు పొదుపు నేర్పేవాడు ఎవడు లేడు. బనీను చినిగిపోతే అది తోడుకోవడానికి వీలు లేకపోతే ఇంట్లో వేసుకోవడానికి కూడా వీలు లేనప్పుడు దాన్ని పారేయరు. ఏం చేస్తారంటే ఇల్లు తోడడానికైనా పనికి వస్తుంది. మామూలుగా రంధ్రాలు పడితే ఏం చేస్తాము, హోలీ పండుగ కూడా చేసుకుందాం, అది అక్కడ పెట్టు, ఎట్లా రంగులు వస్తారు. అది
ఆ హోలీ పండుగ రంగులు పోసినాక కూడా పారేయం. తర్వాత అది ఇల్లు చూడడానికే పనికొస్తుంది, మసి బట్టలాగా పనికొస్తుంది. అంటే ఇంత గొప్ప సంస్కృతి మన దేశంలో ఉంది. టూత్ పేస్ట్ అయిపోతే మనమైతే పారేయం. ఏం చేస్తారు, దాన్ని బ్రష్ పెట్టి రుద్ది లాస్ట్ ఇంత కూడా అలా మిగిలకుండా వాడుకుంటాం. అంటే పొదుపు మన రక్తంలో ఉంది. ఎన్ని డబ్బులున్నా గప్చు బండి దగ్గర పోయినాక మళ్ళీ కొసరు అడుగుతారు. కూరగాయలు కొంటే ఇంకో కొత్తిమీర కట్టి ఇయ్యని, మిరపకాయలు కొన్నా మళ్ళీ 2-3 ఇయ్యని. అంటే ఈ కొసరు అడగడము, ఈ పొదుపు చేయడము మనకు మన రక్తంలో ఉంది. ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే పెద్దోడు 10వ తరగతి అయిపోతే చిన్నోడు 8వ తరగతి ఉంటే కూడా తమ్మునికి పనికొస్తాయి, బిడ్డ పుస్తకాలు అట్లనే పెట్టాను. అంటే ఈ ప్రపంచంలో ఇట్లాంటిది లేదు. అందుకే భారతదేశాన్ని ఎవ్వడూ ఏం చేయలేడు. చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, పరుగెత్తు విరోధుని పిలిచి కౌగిట గుచ్చిన జాతిరా ఇది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనకాయలాడుకొనరా మన కీర్తి లతామ తల్లిగా. అంత పొదుపు చేస్తాం. బట్టలు కూడా అన్న బట్టలు తమ్మునికి అట్లే పెట్టి తమ్మునికి తొడుగుతారు. ఎక్కడ ప్రపంచంలో ఇట్లా ఉండదండి. అందుకే మనల్ని ఎవరు ఏం చేయలేరు, మనల్ని మనమే రక్షించుకుంటాం. అది మన రక్తంలో, మన సంస్కృతిలో ఉన్నది. ఇంకా ఈ పొదుపుకు పిసినారితనానికి తేడా ఉంటుంది. కొందరు ఏమనుకుంటారు అంటే పొదుపు చేస్తే అది పిసినారితనం అనుకుంటారు. అది వేరు, ఇది వేరు. ఒక ఇంట్లో సూది పోయిందంట. సూది పోతే ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, భార్యాభర్తలు ఇట్లా కన్యక పరమేశ్వరి గుడికి వచ్చి మొక్కుతున్నారు. భర్త మొక్కిండు, అమ్మ మా సూది దొరికితే నీకు కొత్త వస్త్రాలు సమర్పించుకుంటాను. ఇంటికి పోగానే ఆమెకు అప్పుడే కోపం వచ్చింది. ఇంటికి పోగానే క్లాస్ తీసుకున్నది. ఇంకేమైనా బుద్ధి ఉందా? ₹1 ₹2 సూదికి నువ్వు దగ్గర 1000 రూపాయలు అయితే కొత్త బట్టలు ఎట్లా పెడతావు? అట్లా చెప్పొచ్చినావు. నాకు అంత తెలియదు అనుకుంటున్నా, నాకు తెలుసు. ఏం చేస్తావు నువ్వు? నూతన వస్త్రాలు అడిగినావు కదా, ఇస్తానని చెప్పినావు కదా. వస్త్రాలు అంటే దేవునికే కదా. ఆ పత్తి అయ్యగారు చెప్పాడు, పత్తి కూడా వస్త్రం కిందకే. ఆ రథం చెప్పినప్పుడు పోయినసారి చూడలేదా? నూతన వస్త్రం సమర్పయామంటే ఉన్నదామంటే లేదు. ఆ పత్తి పెట్టు అని పత్తి పెడితే సరిపోతుంది. ఇంత పత్తి తీసుకుపోయి దేవుడా సూది దొరికిందంటే సరిపోతుంది. అంటే ఇట్లాంటి మహానుభావులు ఉంటారు. అందుకని మిత్రులారా, ఒక రాజు బిడ్డ ఉంది, కొడుకు లేడు. ఆయన చచ్చిపోయినాక రాజు ఎవరైతారో ఆయనకు ఆందోళన కలిగి ఎవరో ఒక తెలివైన చూసి మా బిడ్డకు పెళ్లి చేసి వాడిని రాజ్యం చేస్తే రాజ్యం సురక్షితంగా ఉంటుందని చెప్పి ఒక ప్రకటన చేస్తాడు. మేకకు కడుపు నిండా తిండి పెట్టినోనికి నా బిడ్డని పెళ్లి చేసి దేశానికి రాజ్యం చేస్తాను. ఈ ప్రకటన వినగానే అందరూ అనుకుంటారు రాజకీయం తిక్కలేసిన, ఇదేం విచిత్రంగా మేక తిండి పెట్టుడేంద్రా నాయన అని. ఏదైనా మంచిది లేట్ అయితే అవకాశం పోతుందని పరిగెత్తుకుంటూ కొంతమంది యువకులు పోయి మాకే అవకాశం ఇవ్వండి ముందు. అయితే బాగా వినండి, మేకకు కావాల్సిన తిండి కోశాగారంలో మా కోశాధికారిని అడిగితే ఇస్తారు. ఒకరోజు టైం మీకు, ఒక రోజులో దానికి కడుపు నిండా భోజనం పెట్టి మళ్ళీ తీసుకురావాలి, దాన్ని పరీక్షిస్తాము. భోజనం పెడితే మీరు బిడ్డని పెళ్లి చేసి రాజ్యం చేస్తాం, పెట్టలేకపోతే మీకు యావజ్జీవ కారాగార శిక్ష. పెట్టకపోతే కదా మంచిది. ఏం కావాలంటే 1000 రూపాయలు కోశాధికారిని అడిగి తీసుకుపోండి. వీడు బిర్యానీ ప్యాకెట్ తీసుకొని ఆ మేకను తీసుకుపోయి దానికి ఆకులు అలాలు తీసుకొచ్చి దాని ముందర వేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెట్టిండు. పొట్ట నిండా తిన్నది. అది సాయంత్రం హాయిగా రాజు దగ్గర తీసుకొచ్చింది. మహారాజా పరీక్షించుకొని చూడు పొట్ట నిండా దీనికి తిండి పెట్టినామంటే పెట్టి మంత్రులు అందరు సభ పెట్టిండు. మంత్రివారిగా పరీక్షించమన్నాడు. మళ్ళీ ఆకులు తెచ్చి దాని ముందలేసి మళ్ళీ అది తింటుంది. కడుపున ఎట్లా నిండిందే మళ్ళీ తింటుంది కదా, ఇది తీసుకపోయి లోపడైనాడు. అట్లా 2-3 పని అయిపోయింది. ఇక అందరు భయపడరు. మనం ఏదో తిక్క పరీక్ష అనుకున్నాం కానీ ఇది చాలా తిక్కమక్క ఉందిరా నాయన, పోతే పోతారు మీరు, ఎవ్వడు పోకుండా పోతే మనం జైలుకే పోతాం. పరాయి ఊరికి వెళ్ళి మా పాండరంగారెడ్డి సార్ లాంటి తెలివైన వాడు వచ్చిండు. ఏంది ఇక్కడ ఏదో కొత్త పరీక్ష పెట్టి కానీ ఇదంటే నేను రెడీ అన్నాడు. మరి నీకు తెలుసా ఇట్లా ఉంది ఇక్కడ కండిషన్ నియమం అన్నీ తెలుసుకొని వచ్చినా నాకు ఈయన
అట్లా 1000 రూపాయలు కోశాధికారి దగ్గర తీసుకున్నాడు. ఆ షాప్లో పోయి ఒక హంటర్ తీసుకున్నాడు కొరడా. తర్వాత ఆయన బిర్యానీ ప్యాకెట్ తీసుకొని పోయి మంచిగా పొట్టనేడ తిని దానికి ఒక ఆకులు తీసుకుపోయి ముందలు వేసాడు. కొరడా పట్టుకున్నాడు. అది మూతి కిందికి పెట్టగానే కొరడా తీసుకొని వీపులో నుంచి హాట్ మని కొట్టింది. దెబ్బ పడగానే అది వెనకకి జరిగి కొంచెం సేపు అటు ఇటు చూసింది. మళ్ళీ నొప్పి తక్కువగానే మళ్ళీ మూతి కిందికి పెట్టి తినాలనుకోగానే మళ్ళీ ఒకటి వేసింది. ఇక పొద్దున్న సాయంత్రం దాకా ఇదే పని చేస్తుంది. అది ఎప్పుడు మూతి పెడతా అప్పుడు వీపులు పగులుతున్నాయి. ఇట్లా సాయంత్రం దాకా ఏం పెట్టలేదు, డొక్కలని లోపలికి పోయినాయి. ఇక సాయంత్రం దాన్ని దర్బార్కు తీసుకొచ్చాం. అందరు అనుకుంటుంటారు పొట్టైనా తిండి పెట్టిన వాళ్ళే జైల్లో ఉన్నారు, ఈడ తిక్కలో లాక్కున్నాడు, మొత్తం దాని డొక్కలని ఎండబెట్టి తీసుకొచ్చిండు, జైలు పోవాలనే వచ్చినట్టుండు అని అందరు అనుకుంటే తీసుకొచ్చిండు. పరీక్ష చేయండి అన్నాడు. మంత్రికి చెప్తే మంత్రి తీసుకొచ్చి ఆకులు వేసాడు. అది మూతి అక్కడ పెట్టంగానే దానికి పొద్దున నుంచి ఏం జరుగుతుందో అర్థమైపోయింది. మళ్ళీ మూతి పెడితే ఈపులు పడుతున్నాయి ఎందుకని అది పైకి లేచింది. పైకి లేస్తే అప్పుడు చూసిన మహారాజా కడుపు నిండింది దానికి, అందుకే తింటలేదు అని చెప్తే ఆయనకు బిడ్డ నుంచి మా కాలంతా కూడా ఉన్నట్టు వీడైతేనే పనికొస్తాడని బిడ్డ ఇచ్చి అంటే ఇది ఫన్నీ స్టోరీ లాగా అనిపిస్తుందేమో కానీ మనిషి ఆశనే మేక. చేప కూడా అట్లనే. కపిల ముని ఆమె వాళ్ళ తల్లి దేవహూతికి చెప్తాడు పోయేటప్పుడు, నువ్వు వెళ్ళిపోతున్నావు నాకు ఎట్లా రా కొడుక అంటే నీకు మహాజ్ఞానం అందిస్తా అని కపిల గీతలో చెప్తాడు. ఈ పంచేంద్రియాలను నియంత్రించకపోతే మనిషి ఎట్లా పతనమైపోతాడో, చేప ఎట్లా పతనమవుతుందో తెలుసా అమ్మా? నీళ్ళల్లో ఉండి పొట్ట నిండా తింటుంది అది, కానీ దానికి నాలుకను కంట్రోల్ చేసుకోవడం తెలియదు. కాబట్టి గాలము ఎర్రగుచ్చి మనం గాలం వేస్తే కడుపు నిండినా కూడా మళ్ళీ తినాలనుకుంటాం, అందుకని అది ప్రాణాలు కోల్పోతుంది. మనిషి కూడా ఇంద్రియాలను నియంత్రించుకోవాలమ్మా, అప్పుడే సంతోషం ఉంటుంది, మనకు నష్టం జరగదంట. ఈ విధంగా మనం ఈ డబ్బును కూడా పొదుపుగా వాడుకొని ఎట్లా వాడుకోవాలంటే మన పొదుపు సంఘంలో మిత్రులు మనకు తెలుసు. మన మిత్రుడు దావా చేస్తే నేను పిల్లలకు చెప్తూ ఉంటాను, మటన్ చికెన్ పెడితే సగం తింటారు, సగం పారేస్తారు. మళ్ళీ లైన్లో పెడితే దొరకదో అని ఒక్కటేసారి మనకి ఇష్టంనా లేకుండా అన్నీ అలా ప్లేట్లో పెట్టుకొని ఆ కొరికి ఇది ఉడకలేదు, ఇది ఉడికింది, ఇది బాగలేదు అని ఆ డస్ట్బిన్లో దొబ్బి మళ్ళీ పోయి అందరికి రుద్ది మళ్ళీ పెట్టు. అదే వ్యక్తి ఆదివారం ఇంట్లో అర్ధ కిలోనో 1/4 కిలోనో మటన్ తెచ్చుకుంటే అంత అయిపోయాక లాస్ట్గా గిన్నెలో కూడా అన్నం వేసి దాన్ని తుడిచి తీసుకోవాలి. అంటే మన ఇంట్లో అయితే ఇట్లా మన మిత్రుడే వాడు డబ్బులు పెట్టి తెచ్చిండు కదా. డబ్బులు కానీ ఆహారం కానీ వృధా చేయొద్దు. వాడుకుంటే సంతోషం, కానీ వృధా చేస్తే ఏం లాభం? జర్మనీలో ఒకరు ఇండియన్స్ ఇద్దరు పోయి హోటల్లో చపాతీ ఆర్డర్ ఇచ్చారు. జర్మనీ అంటే ఆజాన్ బావులు ఉంటారు, వాళ్ళకి పెద్ద పెద్ద చపాతీలు ఇచ్చారు. మన వాళ్ళు చటాకు కడుపు ఉంది, ఒక చపాతీ తినగానే కడుపు నిండింది, ఇడిచిపెట్టేసింది. వెయిటర్ బిల్ తీసుకురా అన్నాడు. వాడు అన్నాడు బిల్లు కాదు, ముందు పెట్టినంత తినాలి మీరు. నువ్వు మాకు చెప్పానికే, వీఆర్ ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్, మా ఇష్టం ఉంటుంది తింటాం, లేకపోతే పారేస్తాం. దావతులలోనే మొత్తం పారేసేవాళ్ళం. నువ్వు ఓడరా మాకు చెప్తాం. అట్లా కాదు, మీరు పెట్టినంత తినాలి. అట్లా వాడు పోలీసు వాళ్ళకి చెప్పినాడు వీళ్ళు తింటలేరండి. వాళ్ళు వచ్చి మీరు తింటారా తినండి, లేకపోతే కేసు బుక్ అవుతుంది. మీరు యు హ్యావ్ నో రైట్ టు వేస్ట్ ద ఫుడ్. ఒక బుక్క మెతుకులు తయారు చేయాలంటే ఒక రైతు ఎంత చెమట చిందిస్తాడు, ఎన్ని నీళ్లు, ఎంత కరెంటు, ఎన్ని రోజులు కష్టం చేస్తే ఒక బుక్క మెతుకులు తయారైతే నీకు తెలుసారా? పైసలు ఉన్నాయని పారేసి అన్నం ఖరాబ్ చేస్తావా? నో, తింటా తినండి, లేకపోతే డబల్ త్రిబుల్ మీకు ఫైన్ వేస్తాను, కట్టుండి అంటే ఫైన్ కట్టవచ్చు. మన దగ్గర పెద్దలు నేర్పించారు ఇది. ఒక్క మెతుకు కింద పెడితే నాయనమ్మ చెప్తుండే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పాపం కింద చేద్దాం. అట్లా డబ్బులను కానీ అన్నం కానీ ఆహారం కానీ వస్తువులను కానీ ఖరాబ్ చేయొద్దు, మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ సంఘ సంచాలకులు రజ్జుభయ్య గారు ఎవరింటికైనా భోజనానికి పోతే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే 4 ఉంటారు. మా 10 చెప్పులు ఎందుకున్నాయి? 4కి 4 చెప్పులు సరిపోతాయి కదా. మీరు ఎందుకు అనవసరంగా 10 జోళ్ళు చెప్పులు కొని చెప్పులు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు దేశంలో.
నువ్వు నీకు ఉపయోగించుకుంటే ఓకే, కానీ నువ్వు కొని అక్కడ పెట్టి ఇంతమందికి నష్టం అని చెప్తున్నాను. అంటే ఇలాంటి కాన్షియస్నెస్, అంటే పొదుపు చేయడం అంటే డబ్బులే కాదు, టైమే కాదు, వస్తువులే కాదు, ప్రతి విషయం మన జీవితాన్ని కూడా మనం పొదుపుగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఏదైనా అదుపు తప్పితే అది అనర్థానికి దారితీస్తుంది. అందుకే ఇలాంటి అద్భుతమైన పొదుపు సంఘం మనం నడుపుకుంటున్నాం. కుబేర పొదుపు సంఘం, సహకార భారతి గొప్ప ఆశయం, ఆదర్శాలు మన పూర్వీకులు మనకు అందించినాయి. పరోపకారాయ బహంతి నదియ, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ ఇదం శరీరం. వివేకానందుడు అదే చెప్తాడు, దే ఓన్లీ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్. ఇతరుల కోసం జీవించడమే జీవితం, లేకపోతే అది జీవశవం, వాడు బ్రతికిన శవంతో సమానం. ఇక్కడ ఉన్నటువంటి పాండురంగారెడ్డి కావచ్చు, మురళీధర్ రెడ్డి సార్ కావచ్చు, బాలరాజు కావచ్చు, పర్వతాలు సారు, మా చెల్లెలు అందరూ ఇతరుల కోసం జీవించడం, ఇంత సమయము, ఇంత 6 సంవత్సరాలు, ఇంత పొదుపు, ఇంత సహాయం, ఇంత నిస్వార్థమైన సేవ అన్నది అట్లాంటిది మన భారతీయ జీవన విధానం. కాబట్టి వాళ్ళకు మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు నిస్వార్థంగా పనిచేస్తూ సభ్యులకు కూడా ఇలాంటి గొప్ప ఆదర్శాలను అందిస్తూ వారి అవసరాలకు ఒక మంచి నిధిని ఏర్పాటు చేసి ఎవరి దగ్గర వెళ్ళి ప్రాధేయపడకుండా, వారి ఆత్మ అభిమానం దెబ్బ తినకుండా మరి వాళ్ళు గౌరవంగా బతకడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అభినందనీయం. నాకు కల్వకుర్తి అంటే ప్రాణం. ఇది నేను ఎన్నోసార్లు చెప్పుకున్నా, ఏమని చెప్పగలం కల్వకుర్తి మంచితనం, ఎంతని పొగడగలం కల్వకుర్తి ప్రేమ గుణం. ఈ గాలిలో ఉంది సేవా దాన గుణం, ఈ మట్టిలో ఉంది మానవత పరిమళం అని చెప్పి కల్వకుర్తి మీద నేను రాసుకున్నటువంటి 2 మాటలు. ఇక్కడ నిజంగా హైదరాబాదు దురదృష్టం అండి. ఈ ప్రేమ, ఈ అభిమానము అక్కడ దొరకదు. నాకు ఎప్పుడు పిలిచినా వాలిపోతా. థ్యాంక్ యూ పాండురంగారెడ్డి సార్. ఆయన ఏకలవ్యునికి అపర ఏకలవ్యుడు అనవచ్చు. ఈరోజు చదువుకున్న వాళ్ళకే టెక్నాలజీ మర్చిపోతారు. చదువుతారు, సర్టిఫికేట్ ఉంటుంది, దానికి నాలెడ్జ్ ఉంటుంది. లెటర్ రాయరా అంటే ఏం రాయాలో తెలియదు, పీజీలు అయిపోతాయి. మరి సారు ఒక్కటి కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి, శారీరక ప్రముఖు, కవి, రచయిత, గాయకుడు, మరి మొత్తం సంఘటన కర్త, సమన్వయకర్త. తర్వాత నాకు ఈ పాంప్లెంట్ పెట్టాడు, అదేంటి మన ఇన్విటేషన్. బాగుంది సార్, ఎక్కడ చేయించాను, ఎక్కడ చెప్పాడు, నేనే చేసినాను. అంటే ఎంత టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవడం, చూసి నేర్చుకున్నాడు ఆయన. కోచింగ్లు పోలే, ప్రచార ప్రముఖు. ఒకటి కాదు, ఇంత మంచి హృదయం ఉంది. నువ్వు స్కూల్ పెట్టి ఎందుకు బంద్ చేసినావు సార్? ఇప్పుడైతే లక్షల కోట్లు వస్తుండే, మంచి వ్యాపారం. ఇప్పుడు 2 పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, విద్యా, వైద్యం. ఎంత దుర్మార్గం అంటే భారతదేశంలో ఇవి 2 అమ్ముకుంటారని చెప్పి మనం ఇట్లాంటి మహానుభావులమని వాళ్ళ పెద్దలకు తెలిసి దేవుని పేరు పెట్టింది. విద్య అంటే సరస్వతి, దేవుడు అంటే దరిద్రుడు. కనీసం దేవుని పేరు మీద వీడు అమ్ముకోడు, పాపం చేయడానికి. కానీ సరస్వతిని ఈరోజు చదువుకోవడం కాదు, చదువుకుంటున్నట్టు తయారు చేసింది. బజార్లో అమ్ముడు పోయే సరుకు అయిపోయింది. వైద్యం కూడా వైద్యో నారాయణ హరి అని చెప్పి ఉచితంగా వైద్యం చేసేవాళ్ళు. మీకు జ్ఞాపకంగా ఉంటుంది, ఊర్లలో ఆయుర్వేదము పెద్దలు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. విద్య నేర్పడానికి, వైద్యం చేయడానికి డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఎవరు చేసేవాళ్ళు అంటే దేవాలయాలు సామాజిక సంస్కరణ కేంద్రాలుగా ఉండేది. నాకు రాఘవులు గారు చెప్పాను, టెంపుల్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద సొసైటీ. సమాజానికి అవసరమైన వాళ్ళకు ఆపద వచ్చినా గుడి దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరికేది. వాళ్ళు పండుగ చేసుకోవాలన్నా, ఉత్సవం అంతా ఊరు వాళ్ళంతా గుడి దగ్గరకు వస్తే వాళ్ళ సంతోషానికి, వాళ్ళ సమస్యలకు ఏకైక పరిష్కారం దేవాలయం. ఆ విధంగా దేవాలయాలను నిర్మిస్తే ఈరోజు దేవాలయాలు కేవలం పూజలకు, పునస్కారాలకే పరిమితమైపోయి మనం ఒకవైపు దారి తప్పితే అవతలి వాళ్ళు చర్చిలకు, ప్రతి చర్చికి ఒక స్కూల్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది. మన దగ్గర కాపీ కొట్టిన వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు లివింగ్ కల్చర్ను అడాప్ట్ చేసుకుంటే మన మునులు, ఋషులు మనకి ఇచ్చినటువంటి దేవాలయాలను ఈరోజు కొన్ని దేవాలయాల దీప నైవేద్యాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. అంటే ఆ దేవాలయంలో చదువు ఆడికే పోతే చదువు చెప్పేటోడు ఆచార్యులు.
అక్కడికే పంచాయతీ అయితే అక్కడికి వస్తేనే పంచాయతీ తెంపేటోళ్ళు. పండుగ అంటే అందరు వచ్చేది పండుగ చేసుకునేవాళ్ళు. అది మన దేవాలయం, అది నిజమైన దేవాలయం. అంటే ఈరోజు దేవాలయంలో పెట్టుకున్నారు. ఇది నాకు చాలా సంతోషం. ఇలా అన్ని కార్యక్రమాలు మనకు దేవుని దగ్గర జరగాలి. దేవుని ముందు పెట్టుకుంటే ఎవరు తప్పు చేయరు, దేవుని ముందు పెట్టుకుంటే ఎవరు అబద్ధాలు చెప్పరు. కాబట్టి మనం ఏ పని చేసినా దేవుడే. మనం పూజ లేకుండా ఇల్లు కట్టినా, రైతు వ్యవసాయం చేస్తే కూడా పూజ చేస్తాం. మనం అట్లాంటి గొప్ప సంస్కృతి. మనం భూమిని దున్నాలంటే పూజ చేస్తాం, ఇల్లు కట్టాలంటే భూమిలో గడపారేస్తే తల్లిని నీ ఎద మీద గడపారేస్తున్నా నాకు తప్పలేదు క్షమించు అని మనం భూమి పూజ చేస్తాం, చెట్టు పూజ చేస్తాం, గాలికి పూజ చేస్తాం, గంగకు పూజ చేస్తాం, పంచభూతాలకు పూజ చేస్తాం. ఏ పని పూజ లేకుండా మనం మొదలుపెట్టాం. ఈ సహకార సంఘం కూడా పూజతోని ఇక్కడ భారతమాత, ఇక్కడ మహానుభావుడు మధ్యలో మన కుబేరుని పెట్టి పూజ చేసి ప్రారంభం చేసినాం. దేవుని అమ్మవారి సమక్షంలో కూర్చున్నాం. కాబట్టి నాకు తెలిసి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆమె కూడా మా పిల్లలు నా దగ్గరికి వచ్చిండ్రు, ఆలోచన చేస్తుండ్రు. వాళ్ళకు నేను కూడా అనుగ్రహం ఇవ్వాలని చెప్పి ఆ కన్యక పరమేశ్వరి అమ్మవారు కూడా అనుకుంటారు. ఈ ఆలోచన చేసిన మీ అందరికీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మా సంఘ సభ్యులకు మార్గదర్శనం చేసిన